నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచాన్నే మర్చిపోయే సమయం. భోజనమైనా మానేస్తారేమో కానీ ఆ టైం మాత్రం అస్సలు మిస్ కారు. అదే సీరియల్ టైం. బుల్లితెర వెండితెర కంటే ఎక్కువగా అలరిస్తోంది. మహిళలు పురుషులు పెద్ద చిన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఆదరిస్తోంది. సీరియల్స్ లోని పాత్రల్లో ఇమిడిపోతూ తమను తాము మైమర్చిపోతున్నారు. ఎప్పుడో ఏడాదికి 1-2 సినిమాల్లో కనిపించే హీరోయిన్లు బుల్లితెరపై రోజూ కనువిందు చేస్తే పండగే పండగ. బుల్లితెరపై వెండితెర భామల హంగామా ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. ఇంట్లో కాలక్షేపం కోసం పెట్టుకున్న టెలివిజన్ ఇప్పుడు ఓ వ్యసనంలా మారింది. ఈ సారీలో నేను ఎలా ఉన్నాను? నీకే అమ్మా, కొందనపు బొమ్మలా ఉన్నావు. ముఖ్యంగా మహిళలు సీరియల్స్ కోసం గంటల కొద్ది టీవీల ముందు అతుక్కుపోతున్నారు. అమ్మా, ఈ రోజుల్లో పిల్లలు ఇట్టాగే ఉంటున్నారులే, నీకు తెలియదు. ఊరుకో. స్నేహితులు అన్నాక ఇట్టాగే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. వదిలే. ఆదిత్య, పాప నీకెన్ని పనులున్నాయో ఏమో, నేను ఇక్కడే మాటల్లో కూర్చోబెట్టేశా. పద వెళ్దాం. నగరాల్లో సీరియల్స్ చూసే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. నా స్నేహాన్ని కాపాడడానికి మళ్ళీ వస్తున్నాను. ఇకపై నా స్నేహాన్ని ఎవరు ఏమీ చేయలేరు. సీరియల్స్ నిర్మాత దర్శకులు కూడా మన ఇంట్లో జరిగినట్టుండే తరహాలో సన్నివేశాలను రాస్తున్నారు. దానికి అనుగుణంగా తీస్తున్నారు. నీకిష్టమైన వెజిటబుల్ బిర్యానీ చేశాను. ఈ రోజేంటి ఇంత సంతోషంగా ఉన్నావు? ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? మీకు తెలియని గుడ్ న్యూసా? అదేం లేదండి. ఆ అల్లరి పిల్ల రుద్ర ఇంటికొస్తేనే చాలు, ఇల్లంతా సందడి చేసేస్తుంది. ఇక అందులో నటించే నటీనటుల గురించి, వారి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మగవారు హీరోయిన్లపై మనసు పడుతుంటే మహిళలు హీరోలపై మోజు పడుతున్నారు. సీరియల్స్ ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ కావడంతో అందులో నటించే లేడీ క్యారెక్టర్లను మహిళలు చాలా ఆదరిస్తున్నారు. అనుక్షణం జీవితంతో పోరాటమేనా? ప్రతి ఒక్కరూ నన్ను అపార్థం చేసుకునేవారే. అత్తయ్య, మావయ్య, కట్టుకున్న భర్త నరరూప రాక్షసులై నా జీవితంతో ఆడుకుంటున్నారు. నన్ను, నా వాళ్లను కాపాడేదెవరు? తమ సొంత బంధువుగా చూసుకుంటున్నారు. పాత్ర ఏడిస్తే ఏడుస్తున్నారు, నవ్వితే నవ్వుతున్నారు. టోటల్ గా మనలో ఒకరుగా భావిస్తున్నారు. పెళ్ళైన తర్వాత మీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్లతో షేర్ చేసుకోవాలి. విపరీతమైన క్రేజ్, పాపులారిటీ, ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లు ఛానళ్ల టీఆర్పీ రేటింగ్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించి తర్వాత వెండితెర నుంచి బుల్లితెరకు షిఫ్ట్ అయిన హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు. రమ్యకృష్ణ, రాధిక, మీనా, కళ్యాణి, సిమ్రాన్, వాణి విశ్వనాథ్, అతిథి అగర్వాల్ వీళ్ళందరూ ఇప్పుడు సీరియల్స్ లో తమ హవా నడిపిస్తున్నారు. అయినా చూసిందలా నేర్చుకోవడానికి నువ్వెవనా సకల కళా వల్లభుడు అనుకుంటున్నావా? ఊరికే క్లాస్కి వెళ్తాను తల తినిస్తున్నాడు. బంధాలు, అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయత అన్నీ కలగలిపితే మన తెలుగు సీరియల్. అవును, నా పెళ్లికి అన్నయ్యని ఎలాగైనా రప్పించాలనుకుంటున్నాను. అన్నయ్య లేకుండా నా పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. అవునక్క, అసలు అన్నయ్య మనకి దూరం అవడం నిజంగా మన బ్యాడ్ లక్. అమ్మ వాళ్ళు అన్నయ్యని మర్చిపోయినా నేను మాత్రం అన్నయ్యని ఇప్పటికీ తలుచుకుంటూనే ఉన్నాను. తల్లి, కూతురు, భార్య, భర్త, అన్న, చెల్లి ఇలా అన్ని బంధాలను, ఆ బంధాల్లోని ఆత్మీయతను చక్కగా కళ్ళకి కట్టినట్లు చూపించడమే ప్రత్యేకత. ఇలా అన్ని పాత్రల్లోనూ మన హీరోయిన్లు వారి పాత్ర పరిధి మేరకు నటిస్తున్నారు. సినిమాల్లో ఫుల్ గ్లామర్ గా నటించిన వీరు సీరియల్లో మాత్రం హోమ్లీగా కనిపిస్తున్నారు. అందుకే మహిళలు వీరిని చూడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి కథ, కథనం ఉన్న సీరియల్ టెలివిజన్ రేటింగ్ లో తారాపదంలో దూసుకుపోతున్నారు. బాబోయ్, మా అమ్మకి సందు దొరికితే చాలు నా పెళ్లి గురించి సన్నాయి ఊదటం మొదలు పెట్టేస్తుంది. ఆ రోజు వేరే దారి లేక నిన్నింటికి తీసుకెళ్లి వీడే నాకు కాబోయే మొగుడు అని పరిచయం చేసేనో లేదో, అప్పటి నుంచి ఇదే తంతు.
పెళ్ళెప్పుడు అని పాడని పాటే మళ్ళీ మళ్ళీ పాడుతా ఉంది. కేవలం హీరోయిన్లు నటిస్తున్నందుకే ఇంత పాపులారిటీ వస్తుందనుకుంటే పొరపాటే. వీరు కూడా సీరియల్ పాపులర్ అవడానికి కారణమవుతున్నారు. అర్జెంట్ పని ఏమైనా ఉందా? లేదు. ఏ మీకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. అలాగా? ఏంటది? ముందు మీరు ఇలా కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను, తాగుతూ మాట్లాడుకుందాం. ఏమిటి ఇవాళ మేడం గారు వెనక్కి పిలిచి మరీ కాఫీ ఆఫర్ చేస్తున్నారు? తర్వాత చెప్తాను, కూర్చోండి కూర్చోండి. టాలీవుడ్ లో ఒకనాటి హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోదగిన హీరోయిన్ రాధిక. అభినయంతో అందరినీ కట్టిపడేసిన నటీమణి. సిల్వర్ స్క్రీన్ పై క్రేజ్ ఉండగానే బుల్లితెరపైకి అడుగుపెట్టింది. నిర్మాతగా, నటిగా అందరి మన్ననలు పొందింది. అలాగే రసరమ్య రమ్యకృష్ణ కూడా లేటెస్ట్ గా తన రెండో ఇన్నింగ్స్ ని బుల్లితెరతో మొదలుపెట్టింది. దక్షిణాదిన ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు బుల్లితెరపై తమ నటన పాటవాలను ప్రదర్శిస్తున్న నటీమణి రాధిక శరత్ కుమార్. సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని బుల్లితెర ఆరంగేటం చేసింది. సినిమా హీరోయిన్ గా ఉండగానే ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు ఇంకా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. రేణు పెళ్ళవగానే రుద్ర పెళ్లికి ఏర్పాట్లు మొదలు పెట్టేద్దాం. నీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ మహా. ఎతికిప్పుడు నన్ను పొగుడుతున్నారు. మీరు కూర్చోండి, మీరు ముందు భోంచేయండి. 1994లో రాడాన్ మీడియా వర్క్స్ స్థాపించి ఆ బ్యానర్ పై నిర్మాతగా సినిమాలు, పలు సీరియళ్లను నిర్మిస్తుంది. రాధిక నటించిన మొదటి సీరియల్ చిట్టి. 488 ఎపిసోడ్లతో నిర్మించిన ఈ సీరియల్ మంచి జనాదరణ పొందింది. వెళ్ళి టీవీలో వంట చేయి, అందులో తప్పే ఉంది. ఏదో చిన్నప్పుడు పని చేయమన్నట్టు బాధపడిపోతున్నా. చూడు, వాడు కుకింగ్ షో చేయమంటే అదే చెయ్యి. నువ్వు మాత్రం ఇవాళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అదే సీరియల్ ను తెలుగులో పిన్ని అనే పేరుతో అనువదించారు. దాంతో రాధిక బుల్లితెర ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైంది. పిన్ని ఇచ్చిన ఉత్సాహంతో అదే ఊపు మీద అన్నామలై అనే సీరియల్ ను నిర్మించింది. 750 ఎపిసోడ్లతో నిర్మించిన ఈ సీరియల్ లో రాధికతో పాటు ఒకప్పటి తమిళ ప్రముఖ హీరో శివకుమార్ కూడా నటించారు. తరువాత వరుసగా అరసి, సెల్వి అనే ధారావాహికలు నిర్మించి నటించారు. ఇప్పుడు తెలుగులో నెంబర్ 23 మహాలక్ష్మి నివాసం అనే ధారావాహికలో నటిస్తుంది. ఈ సీరియల్ కూడా తెలుగు ప్రేక్షకులను సెంటిమెంట్ తో కంటతడి పెట్టిస్తుంది. ఈ శారీలో నేను ఎలా ఉన్నాను? నీకే అమ్మా, కొందనపు బొమ్మలా ఉన్నావు. అది సరే గాని ఇప్పుడేం చెయ్యాలి? మీ నాన్నకి చెప్దా? అమ్మమ్మ వద్దు, మావయ్య వచ్చిన తర్వాత చెప్దాం. కానీ మీ నాన్న ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. ఆయన వెళ్ళిపోతే ఎలా? అన్నయ్యతో నేను ఒక్కదానే మాట్లాడితే బాగుండదు. అయ్యో, ఏం చెయ్యను? అమ్మా, ఊరికే కంగారు పడకు. అప్పుడప్పుడు సినిమాల్లో నటించే హీరోయిన్ ఇప్పుడు ఏకంగా ప్రతిరోజు టీవీలో కనిపిస్తుండటంతో సొంత బంధువుల సీరియల్స్ ను ఆదరిస్తున్నారు. అమ్మా చెప్పమ్మా. ఏంట్రా, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువైనట్టున్నారు? అది సర్లే, సరదాగా అన్నాను గాని ఇంటికి ఎవరా అమ్మాయి? అత్తయ్య అత్తయ్య అంటూ చాలా కలుపుకొలుగా మాట్లాడుతోంది. తర్వాత చెప్తానులేమ్మా. సర్లే, రే, ఆ అమ్మాయిని కూడా రేణుక పెళ్లికి తీసుకురా. సరేనమ్మా. రే అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. రమ్యకృష్ణ తెలుగులో ఒకప్పటి అగ్రతార. తన అందంతో, అభినయంతో అందరినీ మెప్పించిన హీరోయిన్. ఇప్పుడు ఆమె రూట్ మార్చింది. సెకండ్ ఇన్నింగ్స్ ముద్దమంతి. எல்லாருமே ராக்கிங் கொடுத்துருக்காங்க.
స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్. తన హిప్ డాన్స్ తో కుర్రకారును హీటెక్కించిన హీరోయిన్ సిమ్రాన్ ఇప్పుడు ఇంకా దగ్గరై బుల్లితెరపై అలరిస్తోంది. సీతారామయ్య గారి మనవరాలిగా అచ్చం తెలుగుంటి అమ్మాయిలా అందరి మన్ననలు పొందిన మీనా కూడా స్మాల్ స్క్రీన్ పై మెరిసిపోతోంది. ఏడాదికి 1-2 సినిమాలు వస్తేనే వదలం, అలాంటిది రోజు మన ఇంట్లో సందడి చేస్తుంటే ఇంకెలా ఉంటుంది? ఒకప్పుడు తన అందమైన నడుముతో హిప్ డాన్స్ చేసిన సుందరి సిమ్రాన్ నచ్చావే పాల పిట్ట రెచ్చావే కోడి పెట్ట నీ కట్టు బొట్టు కరిగేటట్టు కన్నీ గురి పెట్ట నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలు పెట్ట మొదలెట్టారమ్మో అష్టాచమ్మాట. హీరోయిన్ గా మంచి క్రేజ్, విపరీతమైన పాపులారిటీ, హంతకు మించిన అందం కేవలం సిమ్రాన్ కి సాధ్యమైంది. లో అబ్బాయి గారి పెళ్లి చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తర్వాత వరుసగా ఎన్నో సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్ర హీరో అందరి సరసన నటించింది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. అందరూ సిమ్రాన్ ఇక మేకప్ వేసుకోదు అనుకున్నారు. కానీ సంసార బాధ్యతలు చక్కగా నిర్వహిస్తూనే తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. సుందరాకాండ అనే సీరియల్లో మరలా తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది. ఈ సీరియల్ మంచి ఆదరణకు నోచుకుంది. నా స్నేహని కాపాడడానికి మళ్ళీ వస్తున్నాను. ఇకపై నా స్నేహని ఎవరు ఏమీ చేయలేరు. ఇదే కాకుండా పలు రియాలిటీ షోలకు యాంకరింగ్ చేస్తుంది. అవకాశం వస్తే సినిమాల్లో మరలా నటించడానికి సిద్ధంగా ఉంది. ఆ కోవాలోనే బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. పెండి తెరపైనే కాదు, బుల్లితెరపై కూడా తన హవాను కొనసాగిస్తుంది. చెన్నైలో పుట్టిన మీనా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. అందమైన నవ్వు, అమాయకమైన మొహంతో ఒకప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేసింది.
కనవచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయి వలపన్న గానమే ఒక వాయులీనమే మరి పాడి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి పలు అవార్డులను గెలుచుకుంది. పెళ్లి తర్వాత ఇప్పుడు మరలా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పటికే పలు సీరియళ్లలో నటించి మీనా మనమ్మాయి అని తెలుగు ప్రేక్షకులు అనుకునేలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. கல்யாணம் கல்யாணம் சொல்லிட்டு கேர்ள்ஸ் டீம்ல இருந்து ஒரு பொண்ணுன்னா தூக்கு போட்டுக்கிறீங்களா? பரவாயில்ல, அவர் கல்யாணம் பண்ணிக்கிறோம்னு சொன்னோன்னே நாங்க எல்லாருமே செத்து போயிடலாம்னு நினைச்சோம். బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అనే డాన్స్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది. சத்தியமா நான் மணியோட மிகப்பெரிய ஃபேன். பின்னி பெடல் எடுத்துட்டா. இறுதி போட்டியில் வென்று பாய்ஸ் வெர்சஸ் கேர்ள்ஸ் சீசன் 2 வெல்ல போவது யார்? ஆச்சி பாய்ஸ் வெர்சஸ் கேர்ள்ஸ் சீசன் 2 கிராண்ட் ஃபைனல். స్పెషల్ ఫోకస్ వెల్కమ్ బ్యాక్. సీరియల్స్ లో ఈ మధ్య కాంపిటీషన్ పెరిగిపోయింది. పోటాపోటీగా వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు వెండి తెరపై నెలకొన్న పోటీ ఇప్పుడు బుల్లి తెరపై కొనసాగిస్తోంది. దీంతో వెటరన్ హీరోయిన్స్ అంతా తమ తమ పాత్రలను బట్టి తెరపై మెరిసిపోతున్నారు. అభిమానులు మురిసిపోతున్నారు. బ్లాక్ అండ్ వైట్ బొమ్మలా కనిపించే ఒకనాటి టాలీవుడ్ హోమ్లీ హీరోయిన్ శేషు సినిమా ద్వారా తెలుగులో పరిచయమైంది. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని తెలుగు సినిమాలో నటించి త్వరగా దర్శకుడు సూర్యకిరణ్ ను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయింది. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆటో భారతి అనే సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయమైంది. ఇప్పుడు అదే ఊపులో కొన్ని సీరియల్స్ లో నటించడానికి సన్నాహాలు చేస్తుంది. నా పెళ్లి గురించి సన్నాయి ఊదటం మొదలు పెట్టేస్తుంది. ఆ రోజు వేరే దారి లేక నిన్నింటికి తీసుకెళ్లి వీడే నాకు కాబోయే మొగుడు అని పరిచయం చేసేనో లేదో అప్పటి నుంచి ఇదే తంతు. పెళ్ళెప్పుడు అని పాడని పాటే మళ్ళీ మళ్ళీ పాడుతా ఉంది. అంతేకాకుండా రియాలిటీ షోలపై దృష్టి పెడుతుంది. టైమే తెలియలేదు. వెళ్దాం పదా. కూర్చో. వాణి విశ్వనాథ్ తెలుగులో ఒకప్పటి అందాల భరిణ. కేరళ పుట్టి అయిన వాణి మలయాళ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి పలు అవార్డులు గెలుచుకుంది. అగ్ర హీరోల సరసన నటించి తెలుగు సినీ ప్రేక్షకులను రంజింపజేసింది. చక్క జక్కులిచ్చి అందాల నీలగొట్టి కొట్టై అల్లంత సరక్కు ఆహారం కొట్టి మానటింట్లో కాలెట్టు అందిస్త బెల్లం బొబ్బట్టు ఇక మోగించేద్దాం నవ్వులు చంపకు. వెండి తెరపై మాత్రమే కాక ఇప్పుడు బుల్లి తెరపై ఆరంగేటం చేసింది. సముద్రం అనే సీరియల్ తో తన రెండో ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. అలలు అలలుగా చిలిపి కలల వల్లెన్ను విసురుతావే, చెలిమి కలిమిగా నదుల వలపుతో ఓలలాడుతావే.
ఆ నీలి నింగికగ బాకి వర్షమై చినుకు చిలుకుతావే పుడమంత ఓర్పు నీ గుండెలోన పదిలంగ దాచినావే. ఒకనాటి హీరోయిన్లే కాదు, ఈ మధ్య కాలంలో వచ్చిన తారలు కూడా బుల్లితెరపైకి వచ్చేస్తున్నారు. 1-2 సినిమాల్లో నటించి సరిగ్గా అవకాశాలు రాకపోవడంతో స్మాల్ స్క్రీన్ వైపు లుక్కేస్తున్నారు. దీంతో వారి కెరియర్ కనుమరుగవ్వకుండా కాపాడుకుంటున్నారు. ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ గుర్తునే ఉంటుంది. గంగోత్రి సినిమాలో నటించిన ముద్దుగుమ్మ. తెలుగు ప్రేక్షకులు ఆమెను పెద్దగా ఆదరించకపోయినా అడపాదడపా సినిమాలో నటిస్తూనే ఉంది. ఈ మధ్యనే పడమటి గాలి అనే సీరియల్ తో తన బుల్లితెర ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఈ సీరియల్ ఇప్పుడు మంచి ఆదరణ పొందిన సీరియల్ గా గుర్తింపు పొందింది.